మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ తెరిచి నిర్గమకాండము బైబిల్ ఉన్న వారు తెరిచి నిర్గమకాండము 23వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. ఈ దేవుడైన యెహోవానే, అందరు బైబిల్ తెరిచి నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఈ దేవుడైన యెహోవానే సేవింపవలెను, నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను చాలు. కొద్దిసేపు ఈ మాటలో ఉన్న ఆంతర్యాన్ని విందాం. మోషే తన ప్రజలతో క్షేమం కలుగునట్లు ఈ మాట సెలవిస్తా ఉన్నాడు. ఓ ఇశ్రాయేలీయులారా, మీకు సుఖము, క్షేమము, సౌఖ్యము, సమాధానం, ఆరోగ్యం సకలం మీరు అనుభవించినట్లుగా మీ జీవితాలలో ఒక పనిని మీరు ప్రారంభించాలి. అదేంటో మోషే సెలవిస్తా ఉన్నాడు. అక్కడ చూడండి, నీ దేవుడైన యెహోవాను సేవించండి. మీరు దేవుణ్ణి సేవించగలిగితే ఈ భూమి మీద సురక్షితముగా, క్షేమముగా, ఆరోగ్యముగా, దీర్ఘాయుమంతులుగా మీరు జీవిస్తారు. కనుక మీరు చేయాల్సింది ఏంటంటే, మీ దేవుడైన యెహోవాను సేవించండి. ఆ ఒక్క పని చేయండి. రకరకాల పనులు ఉన్నాయి. సేవించడం నేర్చుకున్నాడు. దేవుణ్ణి సేవించడం నేర్చుకున్నాడు. ఇన్నాళ్ళు అది మీరు చేయనందువలన కరువుతో ఉన్నారు. అయితే ఇక మీదట మీరు సమృద్ధి పొందినట్లుగా ఆయనను సేవించండి అని మోషే ఇశ్రాయేలు పిల్లలకు హెచ్చరిస్తా ఉన్నాడు. సేవించటం అంటే అర్థము తెలుసుకుందాం. సేవించటము అంటే అర్థం ఏంటి? సేవించటము అంటే అర్థం ఏంటంటే దేవుడిని ఆరాధించడం. మీరు ఇప్పుడు మందిరానికి వచ్చారు, ఆయన పాటను, ఆయన నామాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. యేసయ్యా యేసయ్యా అని ఆరాధన చేస్తున్నారు. కన్నులు మూశారు. నీ ప్రేమే చాలయ్యా అని కన్నులు మూసి నోరు తెరచి ఆయన సన్నిధి మన మీద కూర్చున్నట్లుగా మీరు చేసిన పని ఏంటంటే సేవించటం అంటారు. మందిరంలో కన్నులు మూసి బాగా చేతులెత్తి ఆయన జీవమును, ఆయన నామాన్ని, ఆయన మహిమను ఘనపరచటమే సేవించటం. ఇది ఎంతగా నువ్వు చేస్తూ ఉంటావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆరాధన చేయటమే కాదు, ప్రార్థించటం కూడా సేవించటమే. ఒక కాలాన్ని దేవుని కొరకు నిర్ధారించి, ఒక గడియను, ఒక గంట దేవుని యొక్క కూర్చొని ఆయనకు మొర పెట్టడము, గంటంతా కూడా సేవించడం.
ఒక గడియ దేవుని వాక్యాన్ని చదవడం, సేవించడం. సేవించడం అంటే మొదట మీరు తెలుసుకోవాలి. ప్రార్థనలో కూర్చొని ఆయనతో మాట్లాడుతూ ఉండాలి, కన్నులు మూసి మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు ఆయన జీవము మనలోనికి వస్తారు. దానిని సేవించడం అంటారు. మందిరానికి వచ్చినప్పుడు అందరం కలిసి కన్నులు మూసి చేతులెత్తి ఆరాధన చేయటం సేవించడం. బైబిల్ని చదవటం సేవించటం. అంతేకాదు మీ ఆలోచనలు, మీ తలంపులు దేవునితో అంటు కట్టబడి నడవటం కూడా సేవించటం. మీ హృదయ ఆలోచనలన్నీ దేవునితో నడిపించే ప్రతి గడియ సేవించటం అంటారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే సొలొమోను ఇలాగ రాస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో సేవించటం ఇలాగ ఉండండి అని చెప్తూ ఉన్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకొనుము. చాలు. నీ ఆలోచనలు, నీ భావన, నీ ప్రవర్తన అంతటి మీద దేవుడి అధికారానికి ఒప్పుకొని రోజంతా నడిసే వరకునండి దానిని కూడా సేవించటం అంటారు. ఆమె సేవించటం అంటే అర్థము, మీనింగ్ అది. ప్రార్థనలో గడపడం సేవించటం, వాక్యాన్ని ధ్యానిస్తే సేవిస్తూ ఉన్నాం, ఆరాధన చేస్తున్నప్పుడు సేవిస్తూ ఉన్నాం. ఉదయాన్నే లేవగానే దేవా నేనేం చెయ్యాలి అని చెప్పి దేవుడి అడుగు జాడలలో నడుస్తూ ఉండటం సేవించటం. ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తీర్మానించుకొని చేయటం కూడా ఆయన్ని సేవించటం. అసలు మన ప్రవర్తన అంతటి మీద నువ్వు అధికారం చేయయ్యా, నువ్వు ఏది చెప్తే అది చేస్తానని ఉదయం మొదలుకొని సాయంత్రం పండుకునే వరకు ఆయన అడుగు జాడలలో నడిచే జీవితాన్ని సేవించడం అంటారు. చెప్పడం ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలుకు ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ జీవితం లేదు వాళ్ళకి. అరణ్యంలోకి వచ్చారు. ఇప్పుడు పిల్లలకు, పెద్దలకు, అందరికి కూడా ఆహారం అవసరం, ఆరోగ్యం అవసరం, సకల సదుపాయాలు పిల్లలకు కావాలి. అయితే మోషే ఏం చెప్తున్నాడంటే, ఈ అరణ్యంలో అవి ఎక్కడ దొరకవు. అరణ్యంలో ఆహారం దొరకదు, నీళ్లు దొరకవు, ఆరోగ్యం అంతగా ఉండదు, సుఖ సౌఖ్యాలు ఈ అరణ్యంలో దొరకవు. అయితే ఈ అరణ్యంలో దొరకనప్పటికీ మీరు మీ దేవుడైన యెహోవాని కనుక సేవించటం ప్రారంభిస్తే అన్నీ నీకు సమకూర్చబడదు గాక. మీరు సేవించడం ప్రారంభించండి. ఆటోమేటిక్గా నీకు ఏం కావాలో ఆయన బాహు అందించును గాక, ఆయన కుడి చెయ్యి మీకు సహాయం చేయును గాక, ఆయన బలమైన హస్తం మీకు అవసరములన్నీ తీర్చును గాక అని మోషే తన పిల్లలతో సెలవిస్తా ఉన్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలు చేసినట్లుగా ఈ దినాన కూడా మనము యెహోవాను సేవించుదుము గాక. ప్రతిరోజు దేవుణ్ణి సేవించండి. ఆసక్తి విషయంలో మాందులు కాకండి. ఏది చేయకపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి సేవించటం మానవద్దు. ఇశ్రాయేలీలు అరణ్యంలో దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, మందిరాలలో పరిచర్య చేస్తూ ఉన్నారు. పలు రకాలుగా వాళ్ళ జీవితంలో దేవునికి అధికారం ఇచ్చారు. రోజంతా ఇలాగే చేస్తూ ఉంటారు. 40 సంవత్సరాలు
వాళ్ళు సురక్షితంగా బ్రతికారు. వారికి రోగం లేదు, వ్యాధి లేదు, క్షామం లేదు, కరువు లేదు, శత్రు భయం లేదు, ఏదీ లేదు. వాళ్ళు అరణ్యములో సంతోష కానాలతో జీవిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుడిని సేవించడం వలన దేవుడైన యెహోవా వారికి సమస్తము సమకూర్చబడుతున్నాయి. నీవు కూడా నీ జీవితంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడిని సేవించడానికి నీ హృదయమును సిద్ధపరచుకుందువు కాక. ఆమేన్. ఉదయాన్నే లెగవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవ చిత్తాన్ని చెయ్యండి. లెగవగానే దేవుడా నేనేం చెయ్యాలి? వాక్యం నీతో మాట్లాడుతుంది. వాక్యం ఏమని సెలవిస్తుంది? మొదటి జామున కొంత ప్రార్థన చేయమంటుంది. దేవుని వాక్యము దేవుడు ఏమని చెప్తున్నాడంటే మొదటి జామున లెగవగానే పెందలాడి లెగు, రాత్రి త్వరగా పండుకో, పొద్దున్నే లేవగలుగుతాం, విస్తారంగా తిరక్కు, పాపిష్టి స్నేహాలు, సెల్ ఫోన్ చాటింగ్లు ఇవన్నీ మాని పెందలాడి పండుకో. అప్పుడు పొద్దున్నే లెగుస్తాం. ఆత్మ చూడండి ఏమని నడిపిస్తుందో మనం. పొద్దున్నే లే, ఆరోగ్యంగా లే. లేచిన వెంటనే అడవుడిగా ఏ పనులు చేయకు, వెంటనే మోకరించు, ఒక గడియ మొరపెట్టు. ఆ తర్వాత వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించు. ఇక మీదట ఏ పనులు చెయ్యాలో ఆలోచన ద్వారా, దేవుని ఆలోచన ద్వారా నడు. ఈ విధంగా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము నా ఆత్మను అనుసరించి నడిచే విధానాన్నే సేవించటమో చెప్తబడుతుంది. మీరు కూడా ఈ విధంగా చెయ్యాలి. మందిరానికి వచ్చిన మీ అందరితో నా ప్రభువైన యేసయ్య సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు కూడా ఈ జీవితం ప్రారంభించుదురు కాక. చెప్పడామా? అది కనుక మీ ఇంట్లో ప్రారంభమైతే, ఏది దేవుణ్ణి సేవించడం, ఇప్పుడు విన్నదంతా కూడా మనం ప్రారంభిస్తే, ఆ క్షణము నుండి సేవించడం ప్రారంభించిన వెంటనే ప్రభు తన కార్యములను జరిగించడం ప్రారంభించును గాక. ఆమేన్. ఆయన సేవించడం మీరు ప్రారంభించాలి. దేవుని బిడ్డలారా, మీరు సేవించడం ప్రారంభిస్తే ఆయన నీతిని నీ పట్ల నెరవేర్చుతూ ప్రారంభిస్తాడు. నీవు సేవిస్తే ఏం జరుగుతాయో అక్కడ కొన్ని కార్యాలను మోషే సెలవిచ్చాడు. చదవండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం మరలా చదవండి. నీ దేవుడైన యెహోవాను నీవు సేవించవలెను. సేవిస్తే ఏం జరుగుతాయో చూడండి. అప్పుడు ఆయన నీ ఆహారమును చాలు. నువ్వెప్పుడైతే దేవుణ్ణి ఉదయకాలం నుండి సాయంత్రం వరకు అంటు కట్టుకొని ఉంటావు, ఆయన అడుగు చాడల్లో, ఆయన మాట చొప్పున ఆయనతో కలిసి నడవటం ప్రారంభిస్తావో, మొట్టమొదటగా నీ ప్రాణముల గురించి శ్రద్ధ దేవుడు తీసుకును గాక. నీకు కావలసిన ఆహారాన్ని సిద్ధపరుస్తాడు, కావలసిన పానీయాన్ని సిద్ధపరుస్తాడు. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, నువ్వు నన్ను సేవించావు కనుక నేను నీకు నీ ప్రాణానికి కావలసినటువంటి ఆహారమును, పానీయాన్ని నేను తీసుకొస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అరణ్యములో 6 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి రాదు, ఎవరు పెట్టడం అసాధ్యం. అయితే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించినందున ఉదయకాలమునే ఆకాశం ఆహారాన్ని పంపింది. చప్పట్లు కొట్టడం ఒకసారి. ఆమేన్. ఆకాశం ద్వారం తెరవబడింది. ఉదయమన్నే మంచి రుచికరమైన టిఫిన్ వచ్చింది. దాని పేరు మన్నా. మధ్యాహ్నం ఆకలైంది.
వారు దేవుడిని అనుసరిస్తూనే దేవుడు అడుగుతాడు నడుస్తూ ఉన్నారు. మధ్యాహ్నం సమయం అయింది. మధ్యాహ్నం సమయం కాగానే 12 గంటల కల్లా వారి ప్రాంతంలో శ్రేష్టకరమైన పురేళ్ల పక్షులనేవి వాలపడ్డాయి. అది దేవుడు వాళ్ళ కోసం పంపిన శ్రేష్టకరమైన ఆహారం. భూమి మీద రుచికరమైన ఆహారం అంటే పురేళ్ళని రాయబడం చాలా మంచి టేస్ట్ అంట. ఎందుకో తెలుసా? నువ్వు సేవించినందుకు దేవుడు నీ ప్రాణానికి తృప్తిపరచడానికి శ్రేష్టమైన ఆహారాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. త్రాగటానికి నదుల్లో నుంచి నీళ్ళు ఇవ్వాల. ఎక్కడి నుంచి ఇచ్చాడు? బండ నుండి. వాళ్ళు త్రాగి నీళ్ళు ఎక్కడవి? భూమిలో నుంచి వచ్చినవి కాదు, మురికి నీళ్లు కాదవి, కలుషితమైన నీళ్లు కాదు, ఆరోగ్యాన్ని పాడు చేసే నీళ్లు కాదవి. ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా? బండలో నుండి నీళ్లు వారు త్రాగిన రాసం. ఆమె దేవుని బిడ్డలారా, మీరు ఏమి తిందాము ఏమి త్రాగుదామని ప్రయాసం మానేయండి. భోజనం కోసం ఎదగటం వల్ల అది దక్కించుకోలేము. త్రాగుదామని చెప్పి దాన్ని వెంటబడితే అది దాహం తీరదు. అయితే నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవిస్తే ఆయన నీకు శ్రేష్టమైన ఆహారమును శ్రేష్టమైన పానీయమును నీకు నీ సంతతికి సిద్ధపరచును కాక. ఆమేన్. హల్లెలూయా. ఒక రోజున నేను దేవుని పని నిమిత్తమై విజయవాడ అనే ప్రాంతానికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన ఉన్నది. ప్రార్థనలో గడిపాను, పరిచయం చేసుకున్నాను. దేవుని పని నిమిత్తమై వెళ్ళాను. భోజనం చేయడానికి నాకు వీలు కావట్లేదు. ఆకలి అవుతా ఉంది, వీలు పడట్లా. ఆయన పని చేస్తూ ఆయన కొరకు ఆయన పని నిమిత్తమై పనిలో పడి భోజనం చేయడానికి వీలు కాదు. సాయంత్రం అయిపోయింది. ఆకలి అవుతా ఉంది. తిందామంటే ట్రైన్ అందదు. కడుపు నిండా తిందామంటే సమయం లేదు, కొంచెం డబ్బులు కూడా లేక ఉన్న డబ్బంతా దేవునికి ఇలాంటి వస్తువులకి ఖర్చు పెట్టారు. ఇలాంటి వస్తువులను అక్కడి నుంచి తీసుకొస్తాం, అంత ఖర్చు పెట్టారు. సమయం లేదు. అప్పుడు కడుపులో ఒక విధమైన మంట బయలుదేరి ఉదయం అంతా తిరిగి సాయంత్రం వరకు తినడానికి వీలు పడలేదు, డబ్బులు కూడా లేవు. నేను ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ బాక్సులు భుజాన్ని మోసుకుంటున్నా, నెత్తిన పెట్టుకొని బస్సుల చుట్టూ ట్రైన్ల చుట్టూ తిరుగుతున్నా. అలసిపోయింది ప్రాణం. తిందామంటే డబ్బులు లేక ఇంకేమి తిందాములే అనుకొని ట్రైన్ కోసం పరిగెత్తుతున్నా. ట్రైన్ నేను ఎక్కాల్సింది ఒక పట్టణం వెళ్ళి ఎక్కాలి. ఇక్కడ నుంచి నేను ప్రయాణం చేయాలి. ఆ పట్టణానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నేను ప్రయాణం చేయాలి. ఆకలి, కడుపు చాలా కొరతగా ఉంది. అప్పుడు ఒక చిన్న వ్యాన్ వచ్చింది. వ్యాన్ వస్తే నేను ట్రైన్ ఎక్కాలయ్యా, నేను పలానా నరసరావుపేటకు వెళ్ళాలి, ఎక్కించుకుంటావా అంటే ఎక్కించుకుంటాను, ఎక్కడాలి. నేను ఎక్కిన తర్వాత ఇంకొకటి వచ్చాడు, నేను కూడా ఎక్కుతానండి అన్నాడు. అప్పుడు నేను సీట్లో వాడిని ఎక్కడికి వెళ్ళానంటే ఇంజిన్ మీద కూర్చున్నాను. ఒక ప్రక్క ఇంజిన్ ఎండలని, కారులో ఇంజిన్లు హీట్ అవుతాయి. అది మనలాంటి బండి, ఒక వ్యాన్ లాంటిది. ఆడ కూర్చుంటే కింద పగ మండుతుంది. ఎండల కాలం కింద హీట్, కడుపులో మంట, నీళ్లు లేవు, తిండి లేదు, ఏమీ లేదు. కొన్ని పరిస్థితులు మనకి ఏదో కొరతగా ఉంటాయి. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన సేవించిన బిడ్డలకు ఆయన ఏం చేస్తాడో మీకు తెలియపరుస్తా, వినండి. ఆడ కూర్చున్నా. కొంత దూరం వెళ్ళిన తర్వాత బాగా హీట్ అవుతుంటే ఆయన అన్నాడు, అన్న ఈ ఇంజిన్ మీద కూర్చొని హీట్ అవుతున్నావా, పోనీ పైకి వెళ్తావా అన్నాడు. ఆ వ్యాన్ పైకి వెళ్తావా అన్నాడు. మెల్లగా వెనక నుండి ఎక్కేసి పైకి వెళ్ళి కూర్చున్నా. అదొక
వ్యాన్ బాక్స్ ఉంటుంది దానికి. అదొక సరుకులు రవాణా చేసే వ్యాన్ లాంటిది, చిన్న టెంపో. మెల్లగా పైకి కూర్చున్నా, వ్యాన్ వెళ్తా ఉంది. పొద్దుటి నుండి దేవుడు సేవ చేశాడు, దేవుడి కొరకు తిరిగాడు. మన ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి వెళ్ళి వస్తువులు కొనడానికి, దేవుని చిత్తం చేయడానికి తిరిగి 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 ఉంది. కానీ ఇక్కడ నా ప్రాణం ఆకలితో మండుతుంది, నీళ్లు లేవు. అయితే ఆ వ్యాన్ మీద నేను కూర్చొని, ప్రభా పొద్దున్న నుంచి నీ పని చేశాను కదా, నీ సేవ చేస్తున్నాను కదా, నీ చిత్తం చేస్తున్నాను కదా, కడుపు ఆకలి అవుతుందయ్యా, మంటలు ఎగుస్తుంది, కనీసం త్రాగడానికి ఏమి డ్రింక్స్ లేవు, వాటర్ కూడా లేవు నా దగ్గర, వాటర్ బాటిల్ కూడా కొనుక్కోకుండా ఎక్కేశా. అప్పుడు దేవుడు మెల్లమైన స్వరం అంటుంది, పొద్దుట నుండి నిన్ను చూస్తానే ఉన్నా, నీవు నీ ప్రయాస, నా కోసం ఇంత ప్రయాసపడుతున్నావు, నేను కూడా నీ కోసం నీ ప్రాణాన్ని నెమ్మది పరచడానికి నేను కూడా నీ వెంటే ఉన్నాను. ఆమె మరి కళ్ళు బొక్కుమంటున్నాయి, కడుపు మండిపోతుంది. నువ్వు ఎక్కడున్నావంటే నేను కూడా నీ ప్రక్కనే ఉన్నాను అన్నాడు. మరి నువ్వు నా ప్రక్కనుంటే నా అవసరత తీర్చాలి కదా అన్నాడు. తీరుస్తాను అన్నాడు. నాకు కావాల్సింది ఇప్పుడు ఆహారం కాదు కానీ కడుపు చల్లది, ఒక బాటిల్ వాటరే, కడుపు చల్లది ప్రభు అని మనసులో అనుకుంటా ఉన్నా. అప్పుడు ఆ పెట్టి మీద కాళ్ళు చాపుకుని కూర్చొని ఉంటే కాలు తగిలి ఒక క్లిప్ పైకి లేచింది. ఏంటబ్బా ఈ క్లిప్ పైకి లేచింది అని చూస్తే ఆ డోర్ ఓపెన్ అయింది. అసలు ఆ డోర్, చిన్న డోర్ పైకి లేచింది. పైన కూర్చొని ఉన్నా, కాళ్ళు చాపుకున్నా. నా కాలు తగిలి క్లిప్ పైకి లేవగానే ఈ పెట్టిలో ఏముందిరా, అసలు ఈ వ్యాన్ ఏం తీసుకెళ్తుందని చెప్పేసి ఆ డోర్ మెల్లగా పైకి చేయాలి. అందులో నుండి చల్లటి గాలి బయటకు వచ్చింది. ఇదేందబ్బా ఏమన్నా తింటాను కానీ మెల్లగా చేయి పెట్టి ఇట్లా ఇట్లా అన్నాడు. అందులో బాక్స్ తగులుతున్న చిన్న 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 బాక్స్, మెల్లగా ఒక బాక్స్ పైకి తీశాను. పైకి తీస్తే అది వెన్నెల ఐస్ క్రీమ్. ఆమె ఆ బండి వెన్నెల ఐస్ క్రీమ్ మోసుకెళ్తుంది. ఇంత తీస్తే ఇంత పెద్ద కప్పు. మనం పిసినారోళ్ళని, మనం ఎప్పుడైనా సరే ఐస్ క్రీమ్ తిన్న వాళ్ళు ఎవరికైనా చేతులు ఎత్తండి, మీరు 10 రూపాయల కప్పుల కంటే ఎక్కువ తినరు. ఇంత చిన్న ఐస్ క్రీమ్ అంటే ఎంత తింటారు? 10 రూపాయలు తెప్పిస్తారు. మీరు కూడా, నేను కూడా అంతే. ఎందుకో తెలుసా? ఏదో అంత ఖర్చు ఎందుకు అనుకున్నాం. కానీ అక్కడ 6 బాక్సులు 6 ఒక్కొక్కటి 1/2 కేజీ ఎత్తులు ఉన్నాయి, ఈ లావులు ఉన్నాయి. పట్టుకొని తీశారు ఇంత బాక్స్. ప్రభా వద్దు, లోన పెట్టేస్తాం. ఆయన అన్నాడు, ఈ ఈ వ్యాన్ లో 100 కొలు ఉన్నాయిరా, నువ్వు తినన్నాడు. నేను చెప్పాను పొరుగువారి సొమ్ము తాగొద్దన్నా, ఒరే నేనే ఇస్తున్నారా తినరా అన్నాడు. అప్పుడు నేను డ్రైవర్ దగ్గర కూర్చున్నప్పుడు ఈ వ్యాన్ ఎక్కడికి వెళ్తుందని అడిగితే ఇది ఒక పెళ్లి ఫంక్షన్కి వెళ్తుందని చెప్పాడు. ఆమె ఇది ఒక పెళ్లికి ఫంక్షన్కి వెళ్తుంది, నిన్ను ఒక ఊరిలో దించేస్తా, అప్పుడు వరకు కూర్చోన్నాడు. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, ఇప్పుడు అది అందరూ తింటానికే కదా, మరి నేను తింటే తప్పేంటని చెప్పేసి మెల్లగా ఓపెన్ చేసి ఆ చెయ్యి పెట్టి, స్పూన్ లేదు ఇక మన అర చెయ్యే ఇట్లా విప్పి ఫస్ట్ అట్లా అన్న ప్రాణం చల్లమంది, చల్లగా అయిపోయింది కడుపు. అబద్ధవాడు కూడా చెప్తున్నారు, 2-3 తినేసాడు. కడుపు కూలైపోయింది, ప్రాణం అంతా చల్లగా అయిపోయింది. తింట విసిరేస్తున్నాను, తింటేవాడు పడేస్తున్నా, ఇంకెంత తింటావో తినన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఆయన సేవించే బిడ్డల కోసం తన ఆశ్చర్య కార్యములు జరిగించి నీ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నేను నమ్ముతున్నా. దేవుని బిడ్డలారా, మీరు కూడా ఎటు నుంచి వస్తారని కలవరపడబాకండి. ఆయన తూర్పు నుండి ఆజ్ఞాపిస్తాడు, పడమరకు ఆజ్ఞాపిస్తాడు, దక్షిణానికి ఆకాశానికి ఆజ్ఞాపిస్తాడు. నా బిడ్డలకు ఆహారం కలగాలి, నా బిడ్డలకు పానీయం కలగాలి. ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడు?
నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయనతో అంటు కట్టబడి నడిచే విధానం నీలో ఉన్నప్పుడు ఆయన నీ ప్రాణాన్ని ఐస్ క్రీములతో చల్లబరచులుగా గొప్ప చల్లబడతారు. ఆమేన్, హల్లెలూయా. నేను అప్పుడు తిన్నటువంటి ఐస్ క్రీములు ఏ పక్షంలో తిన్నా. అప్పుడప్పుడు పెళ్లికి వెళ్తా, ఒకటే తీసుకుంటా. ఎందుకంటే 2 తీసుకున్నాను అనుకో, వీడెవడు 2 తీసుకున్నాడని తిడతారని భయం. ఈ మధ్య ఎక్కడో మన రమ్య వాళ్ళ ఫంక్షన్లో ఐస్ క్రీములు పెట్టారు. మా పిల్లలు 2 తెస్తాం, వద్దురా వాళ్ళు తిడతారు, జనాలకి చాలా అంటారు. కొన్ని చోట్ల మనం తినలేము, కానీ యెహోవా పోషిస్తే, ఆయన నీ ప్రాణాన్ని నెమ్మది పరచడం ప్రారంభిస్తే, తిని ఇంకా మిగిలేటట్లుగా ఆహారం నీకు పంపునుగాక. ఆమేన్. ఎవరో ఇస్తే తిందాం, లేకపోతే ఎక్కడైనా దొరుకుతుంది తిన్న అవసరం లేదు. నీవు యెహోవాను సేవించి ఉదయకాలం నుండి సాయంకాలం వరకు దేవుడితో అంటకట్టబడి ఉండు. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా, నీ ఉదయ ఆలోచన ద్వారా ప్రతిరోజు దేవుడితో అంటుకట్టబడితే నేను నీకు ఆహారం ఇస్తానని చెప్పాడు. ఆమేన్. పక్షులు చూడండి, ఏ వ్యాపారాలు చేయవు, ఏ బిజినెస్ చేయవు. మనలాగా ఉద్యోగాలు లేవు వాటికి. పక్షులకి ఉద్యోగాలు లేవు, పక్షులకి వ్యాపారాలు చేయవు, బేల్దారి పనులు చేయవు. అవి ప్రశాంతంగా ఒకటే చేస్తాయి. ఆకాశ పక్షుల డ్యూటీ ఏంటి చెప్పండి ఎవరైనా? ఆకాశ పక్షులు ఏం చేస్తాయి తెలీదా? కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి పొద్దున్నే యెహోవాను ఆరాధించి వాటి శబ్దము ద్వారా యెహోవాను మహిమపరుస్తాయి. అందరికంటే ముందు లేచేది పక్షులే. ఈ సృష్టిలో ముందు లేచేది ఎవరు? మనం కూడా కాదు, పక్షులు లెగిస్తాయి. లేచెంట కాకుల కోలాహలముతో, పక్షుల శబ్దముతో ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉండగా దేవుడు వాటి కోసం సమృద్ధి అయిన ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా మీరు? ఆ పక్షుల కోసం నేను ఆహారాన్ని సిద్ధపరిచిన వాడు నీకోసం సిద్ధపరచలేనా? నేను నీకోసం కూడా సిద్ధపరచగలను. అయితే నీ నుండి నేను కోరింది ఏంటంటే సర్వ్ చేయి, నన్ను ఆరాధించు, వాక్యాన్ని చదువు, ప్రార్థనలో 1 గంట సేపు కూర్చో. ఎంతమంది పనులు చేస్తారో ఒకసారి గట్టిగా చెప్పండి. అసలు నేను చేయను, కరువు అయిపోతుంది నీకు. ఎంతమంది చేస్తారు ఈ కార్యాన్ని? ఒకసారి చేతులు చెప్పండి. హల్లెలూయా. మీరు చెయ్యండి, నిజంగానే మీరు చెయ్యండి. అమ్మాయి ఉదయాన్నే లెగవగానే ప్రార్థన కూర్చోండి, సేవించండి, బైబిల్ చదవండి, సేవించండి. మీరు పనులకు వెళ్ళేటప్పుడు దేవుని ఆలోచనతో ఏది మంచి ఏది చెడు, ఎక్కడికి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళాలి అనే నీ హృదయం మీద ఆయన అధికారం ఇస్తే సాయంత్రంలోగా నీ ఇంటికి ఆహారము వచ్చునుగాక. ఆమేన్. పక్షులకు ఆహారాన్ని సిద్ధపరిచినట్లుగా దేవుడు నీ కోసం ఆహారాన్ని, పానీయాన్ని సిద్ధపరుస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా చెబుతామా? హల్లెలూయా. మీ పిల్లలకి ఇట్లా నేర్పించండి. మీరంటే ఎట్లా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. రక్తంతో నడుపుతాను జీవితాన్ని, ఈ ఇరిగా ఉండాలి ఊడా. ఎందుకు ఆ చిన్న దేహాన్ని నరకం చూపిస్తావు? ఎందుకు ఆ శరీరాన్ని పాడు చేస్తావు? ఎందుకు ఆ తెల్ల వారితే విపరీతమైన మోతలు మోస్తావు పశువు మోసినట్లుగా? నువ్వెవరివి? ఉచితంగా పోషించబడాలి. యువర్ ఎ ప్రిన్స్. నువ్వు రాజు కుమారుడివి, నువ్వు రాజు కుమార్తెవు. నువ్వు పోషించబడాలి, నువ్వు శ్రమ పడకూడదు. దేవుడు సృష్టి అంతటిని నీ చేతికి ఇస్తానంటున్నాడు. మీరు బానిసల్లాగా ఎట్టి చాకరీ చేస్తూ, ఆ వచ్చే చాలిన బియ్యం తింటూ, ఆ పానీయం తింటూ ఇలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే దేవుని చేత పోషించబడాలి.
ఒక దైవజనుడు ఒక తెలియని దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవ్వరు లేరు అక్కడ. ఆయనకి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. కొత్తగా మిషనరీగా వెళ్ళాడు. అతని పేరు పెన్నింగ్టన్. అతడు యవ్వన ప్రాయంలో దేవుణ్ణి సేవించాలి, నా జీవితము అనవసరమైన దానికి ఇవ్వను, వ్యర్థమైన దానికి నా జీవితాన్ని ఖర్చు పెట్టను, మహిమగల దేవుని సేవకు ఖర్చు పెడతానని చెప్పి తీర్మానం చేసుకుని ఒక దేశానికి వెళ్ళాడు. పగలంతా స్వార్థ చేశాడు, పగలంతా పరిచయం చేశాడు. పాపం అక్కడ కొత్త వాళ్ళు కదా, ఎవరు భోజనం పెట్టలే, అక్కడ భోజనం దొరకల. సాయంకాలం అప్పుడు ఈ ఊరు నుండి వేరొక ఊరు వెళ్దామని చెప్పేసి ఆ ప్రాంతానికి వెళ్తుంటే మధ్యలో అడవి ప్రాంతం, ఉన్నపాటుగా ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమై ఒక ప్రక్క ఆకలి అవుతుంది, భోజనం లేదు. పొద్దుట నుండి దేవుడు పనిచేశాడు, దేవుడు అడుగు జాడలో నడిచాడు. వేరే ఊరు వెళ్దామని ప్రయాణం ప్రారంభిస్తే అడవిలోనే వర్షం ఉరుములు మెరుపులతో ప్రారంభమై ఒక ప్రక్క ఆకలి, ఒక ప్రక్క వర్షం. ఏం చేయాలి అర్థం కాక అక్కడ ఒక చెట్టు నరకబడి లోన ఖాళీ ప్లేస్ ఉందట, పెద్దది, ఒక తూములాగా. వాటర్ తూము ఎట్లా ఉంటుంది, ఖాళీ ఉంటుంది కదా. ఆ వర్షానికి కొద్దిసేపు తలదాచుకుందామని చెప్పేసి ఆ చెక్క లోన దాక్కున్నాడు. వర్షం ఒక ప్రక్క ఆకలి. ఏం చేయాలి అర్థం కాక దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ వర్షం ఆగట్లా, అట్లే పడుతుంది. రాత్రి పడినట్లే. రాత్రి ఎలా స్టార్ట్ అయ్యింది? ఒకవేళ ఇలా వస్తే నీ పరిస్థితి ఏంటి? నీ వ్యాపారం నమ్ముకున్నావు, నీ కష్టాచిత్తం నమ్ముకున్నావు, ఏదో నీవు ఆధారపడింది ఏమవుతుంది? ఆయన కూడా ఆకలి అవుతుంది, ఒక పక్క వర్షం ఆగలేదు. ఇక లోన కూర్చొని పాట పాడటం ప్రారంభించారంట. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం అని పాడబడ్డాట. నువ్వు యథార్థవంతుడు అయితే నేను పొద్దుటి నిన్ను సేవించాను, నువ్వు నాకు ఆహారాన్ని తీసుకురావాలన్నాడు. ఆమె అది అడవి, వర్షం పడుతుంది, జోరుగా వర్షం పడుతుంది. అది కాకులు తిరగని, చీమల దూరని చిట్టడి, అది మనుషులే లేని పరిస్థితి. అది ఆహారం ఎట్టొస్తుంది? ఆయన కడుపు ఎలా నిండుతుంది? ఆయన అన్నాడంట, యెహోవా నీవు నా బలం, నేను నిన్ను సేవించా అని చెప్పి ఒక పాట పాడుకొని ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ఇలా పాడుకొని మెల్లగా కొంచెం సోలిపోయినట్లుగా దాంట్లోనే ఇట్లా చేతులు చాపి పండుకున్నాడు. నిరీక్షణగా పండుకున్నాడు. నేను ఆయన్ని సేవించా, నాకు ఆహారం వస్తుంది అని చెప్పి ఆయన చేతులు ఇట్లా బయట పెట్టుకొని పండుకున్నాడు. వర్షం పడతా ఉంది. ఈ చెయ్యి చాపి పండుకున్నప్పుడు చేతిలోకి ఏదో ఒక చిన్నది ఏదో కదిలినట్లుగా ఉంటే ఇట్లా చూస్తే ఒక ఉడత అతని చేతి దగ్గరకు వచ్చింది. ఉడత ఇలా చూస్తే దాని యొక్క నోట్లో శ్రేష్టమైన అంజూరపు పండ్లు తెచ్చిందంట. ఆమె ఈ చేతులు ఇట్లా పెడితే చేతిలో ఒకటి పెట్టేది. హల్లెలూయా. ఆయనకి అంజూరపు పండు అంటే బాగా ఇష్టం. అన్ని ఆహారాల కంటే అంజూరపు పండు శ్రేష్టమైనది, బలమైనది. ఎంతమంది తెలిసి విషయం? అంజూరపు పండు తినమంటారు కదా, అంజూరపు పండు కొనుక్కోమంటారు కదా. చూడండి, రేడికాయలు తీసుకురాలా, అడవిలో ఉన్న రేడికాయలు తీసుకురాలా, అడవిలో ఉన్న గన్నేరకాయలు తీసుకురాలా, ఎన్నెన్నో ఉంటాయి. కానీ దేవుడు ఏం పంపించాడు తెలుసా? ఉడతల ద్వారా శ్రేష్టమైన అంజూరపు కాయలను ఒకటి తెచ్చిపెట్టి చేతిలో. పాపం అదేదో ఇక్కడ పెట్టెళ్ళిందని చెప్పేసి ప్రభాస్వత్రం అని చెప్పేసి మెల్లంగా తిన్నాడు. దాన్ని తింటూ ఉండగా మళ్ళీ పోయి ఇంకొకటి తెచ్చిందట. మళ్ళీ చేయి చాపాడు, మళ్ళీ తిన్నాడు. ఆయన తిని కడుపు నిండేంత వరకు ఉడతల గుంపు తెస్తూ ఉన్నాయి, పెడుతూ ఉన్నాయి, ఆయన చేతిలో పెడుతూ ఉన్నాయి. కడుపు నిండిన తర్వాత కొన్నిటిని అక్కడ పెట్టుకొని నిద్రపోయాడని రాస్తుంది. చప్పట్లు ఒకసారి. ఆయన చరిత్రలో రాయబడింది. ఆ సేవకుడు పోషిస్తాడు
నేను ఆయన నమ్ముకొని ఆయన ఆరాధిస్తుండగా ఎన్నడూ పస్తులు లేదు. నువ్వెందుకు పస్తులు ఉంటావు? నువ్వెందుకు పిచ్చి పిచ్చి ఆహారం తింటావు? రేడిగాయలు, అడవిలో ఉన్న చెత్త తింటే ఆరోగ్యం పాడైంది. శ్రేష్టమైన ఆహారంతో నిన్ను పోషిస్తాను. బలమైన ఆహారం నువ్వు తిందువు కాక నీవు నీ పిల్లలు శ్రేష్టమైన ఆహారం తినాలి భూమి మీద. ఆమేన్. దేవుడిని నా విధంగా ఆశీర్వదించును కాక. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? నీలో దేవుణ్ణి సేవించడం ఆరంభం అయితే శ్రేష్టమైన గోధుమలు, శ్రేష్టమైన ఆహారం, శ్రేష్టమైన పానీయం నీకు నీ పిల్లలకు దేవుడు అందించును కాక. ఆమేన్. సేవించండి దేవుణ్ణి. ఊరికి రెక్కల ముక్కలు చేసుకోక మీకు దండం పెడతాను. మీ శ్రమ మీద మనసు పెట్టకండి. పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలి. పొద్దున్నే లేచి బైబిల్ చదవాలి. అది దేవుడిని సేవించడం. వాటిని ప్రక్కన పెట్టి ఈరోజు మనుషులు రెక్కల ముక్కలు చేసుకోవడానికి లెగవటం తన కష్టం వల్ల ఏదో కాపాడుకుంటానంటున్నాడు. అప్పుల పాలైపోతున్నాడు. సరైన తిండి ఉండదు. మీ చేతులు వేసుకొని చెప్పండి, ఏనాడైనా తృప్తికరమైన ఆహారం తిన్నారా మీరు? నేను ఒకరోజు బెంగళూరు తీసుకెళ్ళాను. ఒక పెద్ద దైవజనుడు, పాస్టర్ నీతో భోజనం చేయాలి, నేనే తీసుకెళ్తాను, మంచి భోజనం పెడతానని తీసుకెళ్ళాడు. ఆయన కొరియా దైవజనుడు. నాతో సహవాసం చేసిన తర్వాత ఆయనకి నేను ఇష్టమైనట్లు ఉన్నాను. ఒకసారి నీకు భోజనం పెడతాను, నా దగ్గరకు వస్తావంటే ఎక్కడికి రావాలి? బెంగళూరు రా అన్నాడు. నేను బెంగళూరు వెళ్ళాను. ఆయన నాకు పెట్టిన ఆహారము ఇంతవరకు నేను చరిత్రలో వినలా. ఆ కొరియా ఫుడ్, ఆ డిష్ పెడతారు కదా ముందు, ఇంత పెద్ద ప్లేట్ పెట్టారు. అందులో 24 ఐటమ్స్ ఉన్నాయి. చేపల ఫ్రై, ఎగ్ ఫ్రై, తోటకూర, నెయ్యి, వాళ్ళ దేశం ఐటమ్స్. అది తిన్న తర్వాత అరగటానికి జ్యూసులు, పంచపక్ష ప్రమాణములు. అప్పుడు నేను అడిగాను, మీరు ఇలాంటి భోజనం రోజు తింటారా అంటే, మా దేశంలో రోజు తింటాం. దాని కాస్ట్ 1800. అది ఇక్కడ వాళ్ళ దేశంలో ఇంకా పడతాయి. ఒక పూట భోజనం ఖర్చు ఎంత? 1800. ఈరోజు మనం 20 రూపాయల బెండకాయలు తెచ్చుకోలేము, 20 రూపాయల నుండి చిక్కుడుకాయలు తెచ్చుకోలేము. ఏమంటారు మీరు మార్కెట్కి వెళ్తే 20 రూపాయలు ఒక మంచి శ్రేష్టమైన ఆహారం తీసుకురాలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుడిని సేవించకపోతే ఆహారం కొరతగా ఉంటారు. మీరు సేవించండి. నీ పిండి తొట్టే, మీ పిండి తొట్టే నిండును కాక. ఫస్ట్ మంచి ఆహారం తినండి. నా మాట విని, మీ డబ్బులు బ్యాంకులో ఉందా, మీకేం వచ్చేది పోయేదేం లేదు. కూర్చోండి, వచ్చేది వరిగేది ఏం లేదు. ఒక ఆయుష్ కాలం బ్రతకాలంటే మంచి తిండి తినండి. మంచి తిండి తినాలని ఆశ ఉంది, ఆరోగ్యంగా ఉండాలని ఆశ ఉంది. కానీ నువ్వు ఎంత సంపాదించినా ఆ చిక్కుడుకాయలు, 20 రూపాయల చిక్కుడుకాయలు, ఆ పుచ్చిపోయిన బెండకాయలు. కొంతమంది మార్కెట్కి వెళ్తారు. మార్కెట్కి పోయి ఏం వేసుకొచ్చుకుంటారు తెలుసా? ఏం వేసుకొచ్చుకుంటారు చెప్పండి, మీరు చెప్పండి. ఇదిగో ఆ కుళ్ళిపోయిన వంకాయలు మొత్తం వేస్తావా అంటారు, ఆ ఎండిపోయిన బెండకాయలు మొత్తం వేస్తావా అంటారు. మీరు కొందరు అక్కడ చూడండి, శ్రేష్టమైనవి ఉంటారు. శ్రేష్టమైన దేవుడు అట్టి ఆహారమును పానీయమును దేవుడు సేవించిన ప్రజలకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రాణం కంటే గొప్పదేంటండి చెప్పండి? ప్రాణం కంటే గొప్పదేంటి చెప్పండి? శ్రేష్టంగా ఉండండి. ప్రాణాన్ని తృప్తిపరచుకోండి, దాన్ని హీనపరచకండి, దాన్ని చంపుల పాలు చేయబాకండి, దాన్ని నలగొట్టకండి. ఆకాశంలో పక్షులాగా మీరు పైకి ఎగురుతూ ఏ దేవుని యందు నుండి ఆహారం మీరు తిందురుగాక. ఆమేన్. రెండవది అక్కడ మరొకటి చదవండి, అదే వచ్చిన 23-25. నేను నీ మధ్య నుండి రోగమును తొలగిస్తాను. చాలు.
ఎప్పుడైతే దేవుడిని మనం సేవిస్తామో, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవుడి యొక్క అడుగు చాటులో నడుస్తూ, ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, కొంచెం బైబిల్ చదువుతూ, సెల్ ఫోన్ తీసినప్పుడు షార్ట్లు కొంచెం తగ్గించి, ఏ వీడియోలవి మీరు చూసే వీడియో పేరేంటి? షార్ట్ వీడియోలు 10 చూసేవి కదా. ఒక్కటి దేవుని వాక్యం చదువు. ఎంతమంది చదువుతారు? ఒక్కటి దేవుని వాక్యం చదవండి. ఆమె దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. విస్తారంగా ఎన్ని పైకి లేపినా, ఎన్ని షాట్లు పైకి లేపినా నీకు ఆశీర్వాదం ఉండదు. వెంటనే విడిచిపెట్టాలి, ప్రక్కన పెట్టాలి, అవి కనిపిస్తూ ఉంటాయి. దేని ఎత్తకాలి అంటే దేవుని వాక్యం ఒకటి చదువుదాం. ఒకరోజు నాకు కష్టతరంగా ఉంది, లైఫ్ ఇబ్బందిగా ఉంది, కష్టతరంగా. కొన్నిసార్లు ఈ సేవను నెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది, బరువు ఉంటుంది. చిన్న ప్రాణాలు కదా, సేవ చాలా బరువు అయింది. అప్పుడు నాకు ఆరోగ్యం లేదు ప్రభా, నాకు నెమ్మది లేదు ప్రభా, నాకు కొంచెం బలహీనంగా ఉన్నాను ప్రభా అని చెప్పి, ఇలాగా నేను కూడా ఆ సెల్ ఫోన్ ఏమైనా బైబిల్ చదువుకున్న ఇట్లా తీస్తూ ఉంటే అక్కడ ఒక వాక్యం రాస్తుంది. జీసస్ ఆల్వేస్ విత్ యూ అని రాస్తుంది. మరలా దాన్ని చదివాను. నీ దేవుడైన యెహోవా నీతో నిత్యము ఉన్నాడు. అంతేకాదు, ఐ హీల్ అని రాస్తుంది అక్కడ. నేను స్వస్థపరచువాడిని, నేను బాగు చేయవాడిని అని ఆ పదం చదవగల. ఫస్ట్ దాన్ని షార్ట్ తీసుకున్నాను. షార్ట్ తీసుకొని బైబిల్ ఎక్కడుందని చూసి దాన్ని ధ్యానించాను. కొద్దిసేపు ధ్యానించాను. నీ రోగమును బాగు చేయవాడు నేనే అన్నాడు. నీ కృంగిన పరిస్థితిని బాగు చేయవాడు నేనే. ఆదరణ లేనిదానా, యెషయా గ్రంథం 55వ అధ్యాయం చదవండి ఒకసారి. ఆదరణ లేనిదానా ఉందా? 55వ అధ్యాయంలో ఎప్పుడైనా నీకు ఆదరణ లేదనుకో, ఆయన ఏం కలుగు చేస్తాడు చూడండి. ఆదరణ లే 55వ అధ్యాయం 13వ వచనం ఏమైనా చదవండి. 55లో ఉన్నది. నీలాంఛనములతో దొరకలేదా? ఆదరణ లేక అటు ఇటు కొట్టబడుచున్నదానా, సమాధానం లేక, ఇంటిని నడిపించుకోలేక, పిల్లలను పోషించుకోలేక, ఉద్యోగం లేక, సమస్యల మధ్య సతమతమవుతున్న నా బిడ్డ, ఓ ఆదరణ లేకుండా నా కుమారుడా, ఇది కూడా ఒక వ్యాధి, ఇది కూడా ఒక రోగం. ఎక్కడ 54వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి, ఆదరణ అనగా కంఫర్ట్, అనుకూలత లేని కానా, నీలాంఛనములతో నీ కట్టడములను కడతాను, నీలములతో నీ పునాదులను కడతాను. కొట్ట చెప్పండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. నాకున్న పెద్ద రోగం ఏంటంటే, ఎట్లా ఈ సేవను, ఎట్లాగ ఈ పరిచయం ముందుకు నెట్టాలి, నీ ఫ్యామిలీలో నీకో బాధ, నీ పిల్లల్ని ఎట్లా పెంచాలి, నా కుటుంబాన్ని ఎలా పోషించాలి అనేటువంటి మానసికమైన ఒక రోగం, మానసికమైన ఒక ఒత్తిడి. ఇలాంటి రోగాలు మనుషుడు జయించాలి. ఈ రోగాల పాలైతే మనుషుడు సిక్కైపోతాడు. రోగాలన్నీ జయించడము కాక. ఆమేన్. శరీర రోగాలకు హాస్పిటల్ ఉన్నాయి, వాటి గురించి భయపడబాకండి. ఇప్పుడు దేనికైనా వైద్యం ఉంది, క్యాన్సర్ ఉంది, అన్నిటికీ ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధమైన రోగాల మీద మీకు చేయకుండా, ఆత్మ సంబంధమైన రోగము అంటే పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలకి పెళ్లి కాలేదు, డబ్బు లేదు, అప్పులు ఎలా తీర్చాలి, ఇది ఆత్మ సంబంధమైన రోగం. ఇలాంటి రోగాలకు జయం కలుగును గాక. వీటన్నిటిని అధిగమించాలి.
అప్పుడు నేను ఈ వాక్యం చదివినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఓ సేవకుడా, ఈ సేవ నడపలేక, ముందుకు నడిపించలేక, అలల చేత గాలుల చేత కొట్టబడుతున్న నా కుమారుడా, నేను నిన్ను చూస్తున్నా. ఐ హీల్, నేను నిన్ను బాగు చేస్తా, ఆదరణ కలుగు చేస్తా, స్థిరపరుస్తా, నీ కట్టడాలను నీలాంజనములతో కడతా. నీలాంజనము అనగా అది దేవుని నీతికి సాదృశ్యం. నీలము దేవుని నీతి. నా నీతి నీకు చూపిస్తా. అక్కడ చూడండి, నీలాంజనములతోను నీలములతో. నీలము అనగా ఆకాశం ఏ రంగుతో ఉంది? ఆకాశం ఏ రంగుతో ఉంది? నీలము అంటే ఆయన స్వభావాన్ని, ఆకాశం అందున్న దేవుడి యొక్క నీతిని నీకు చూపిస్తా. కొంత సమయంలో ఒకసారి నేను నిన్ను కడతా, కలవరపడవా, నేను నిన్ను స్థాపిస్తా. నీ పునాదులను రాళ్లతో కట్టను, నీ పునాదులను ఇటుకలతో కట్టను. ఈ లోకస్తులు ఇటుకలతో కట్టుకుంటారు ఆ బిల్డింగ్ అని, అది ఆ కాలేజీని ఇటుకలతో కట్టుకుంటారు. దానికంటే అందంగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను నేను నీలములతో కడతానని ప్రమాణం చేశాను. అప్పుడు బలం వచ్చింది నాకు. ఆమె నీలములతో ఎలా కడతాడు అంటే, నన్ను, నా సేవను, నా పరిచర్యను, నా సమస్తానంట నీలములతోనూ నీలాంజనములతో కడతాడని రాసు. నీలము నీలాంజనములతో అంటే ఏంటి తెలుసా? తన నీతిని, తన పరాక్రమాన్ని మన ఎడలో చూపించి ఎత్తైన కొండ మీదకు మనల్ని హెచ్చించే జీవితాన్ని నేను నిన్ను లేపుతానని చెప్తా ఉన్నాడు. నువ్వెందుకు కలవరపడతావు? ఆమె ఇది ఎవరికి చేస్తాడు? ఆయనను సేవించే బిడ్డలకు ఆయన ఇలాంటి ప్రమాణాలు చేస్తాడు. చాలా మందికి రోగం. ఏ రోగం అంటే భయంకరమైన కలవరం. నేనెట్టా, నా పిల్లలు ఎట్టా, నా భర్త ఎట్లా, నా భార్య ఎట్లా, ఉద్యోగం లేదు, పొలం లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు. ఇదే తప్ప నా ప్రభువును నువ్వు సేవించు. నేను చెప్పేది మీరు బాగా గుర్తుపెట్టుకున్నాడు. ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు తినడానికి తిండి లేదు. ఈరోజు ప్రపంచంలోనే వాళ్ళ కట్టడాలకు మించిన కట్టడం లేదు, వాళ్ళ ఐశ్వర్యానికి మించిన ఐశ్వర్యం లేదు, వాళ్ళ జ్ఞానానికి మించిన జ్ఞానం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆ పిల్లలను దేవుడు హెచ్చించాడు. వాళ్ళు సేవించే జనం, ఆరాధించే జనం, ప్రార్థించే జనం, ధర్మశాస్త్రాన్ని చదివే జనం. నీవు, నీ కుటుంబం అలా అవుదురుగాక. ఈ అనంతపురం పట్టణంలో దేవుడి మీద ఆ విధంగా నీలో ఉన్న రోగాన్ని, భయాన్ని, పిరిగితనాన్ని, శారీరక రోగం, ఆత్మీయమైన రోగం. శారీరక రోగాలు కొన్ని, కొందరికైతే షుగర్ పాదనుకుంటారు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, ఏ వ్యాధికి నువ్వు భయపడుతున్నావు? నేను పలానా వ్యాధికి భయపడుతున్నాను వాడు చేతులెత్తాను. భయపడబాక. వ్యాధి కంటే నా దేవుని హస్తం బలమైంది. నా దేవుడు ముడితే సచ్చిన లాజరు లేచాడు. నీకు ఆ గుర్తుందో లేదు? కుళ్ళిన ఎముకలు, కుళ్ళిన మాంసం పునరుద్ధరీకరించబడింది. నువ్వెందుకు షుగర్కి భయపడతావు? కొంతమందికి షుగర్ ఉందని భయం, కిడ్నీ పోయిందని భయం. నేనంటాను, కుళ్ళిన దానిని బాగు చేసిన హస్తం నా దేవుని హస్తం. ఆమె మీరు ఎప్పుడైనా ఇలాగ ఎదురు తిరగండి. ఏదైనా రోగం వచ్చిందంటే ఎదురు తిరగండి. నాకు అప్పుడప్పుడు సాతాను వాడు గుండె నొప్పి పెడతాడు. గుండె ఒక పేదగా నొప్పి వస్తాడు, అసలు తట్టుకోలేడు. అప్పుడు సాతాను వచ్చి, గుండె నొప్పి వచ్చిందిగా, ఇంకా అయిపోయిందిలే నీ పని, అంటాడు. ఒరే సాతానుగా, నా వయసు ఎంతరా? ఇంకా నేను ముసలుంటాయనా? నేను ఇంకా 30 సంవత్సరాలు బతుకుతానరా? గుండె చెదిరిపోతే నా దేవుడు అందంగా కట్టే దేవుడు పోయి చదువుకోనని ఒక లేఖను చూపించా. ఇంతవరకు రావట్లేదు నా దగ్గరికి. గుండె చెదిరిన వారిని బాగు చేయి దేవుడని నా దేవుడు చెప్పాడు రా. కొద్దిసేపు నువ్వు నొప్పి పెడితే నా దేవుడు 2 అంతల బలమనిస్తాడు. ఆమె కలవరపడక, వ్యాధికి భయపడబాక, రోగానికి భయపడబాక. వ్యాధి రోగమును మించిన దేవుడు మన దేవుడు. కొట్ట చూపండి, రావు. ఎందుకు భయపడతావు? ఆయన సేవించుకుని నేర్చుకో. సేవించిన వాడు పిరికివాడు అయిపోతాడు. దేవుణ్ణి సేవించిన వాడు నీతిమంతుడు. సింహం వలె
నేను మీకు ఫస్ట్ ఒక ఐశ్వర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. కొందరు యవ్వనస్తులు వచ్చి నాకు ఉద్యోగాలు ఇవ్వమని ప్రార్థనలు అడుగుతున్నారు. కొందరు జాబులు ఇవ్వమని, కొందరు పెళ్లిళ్ళు కావాలని, కొందరు ఆస్తులు కావాలని రకరకాలు అడుగుతున్నారు. నేను మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఆమె మీరు అడిగేది నాకేమో ప్రక్కన పెట్టు. నేను మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. మిమ్మల్ని అడిగితే నీకేం కావాలంటే ఉద్యోగం లేదు పాస్టర్, ఉద్యోగం కోసం ప్రార్థన. ఇంకొక వ్యక్తి పెళ్లి కాలేదు పాస్టర్, పెళ్లి కోసం ప్రార్థన. బండి లేదు పాస్టర్, బండి కోసం ప్రార్థన. నేను అంటాను, వీటన్నిటికీ మించిన ఐశ్వర్యం ఒకటి ఉంది. చదవండి ఒకసారి. ఆ ఐశ్వర్యం ఏంటో తెలుసా? సామెతలు 28:1 ఉంది. ఈ ఐశ్వర్యం నువ్వు అడగాలి. ఇది లేకపోతే నీకు అన్నీ ఉందా వేస్తే. ముందుకి పొందు. సామెతలు 28:1. అదొద్దు, కింద లై. నీతిమంతుడు అది సింహము వలె ధైర్యంగా ఉందరు. చప్పట్లు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీకేం కావాలి? నేను అంటున్నాను, ఫస్ట్ నీకు డేర్ కావాలి. డేరింగ్ అండ్ డాషింగ్. గుండెల్లో ధైర్యం లేకపోతే నువ్వు బండి ఉన్న మిత్రుడివే, ఆస్తి ఉన్న మిత్రుడివే, పొలాలున్న మిత్రుడివే. కానీ నీకు కావాల్సింది ఏం తెలుసా? సింహపు ఆస్తి. యేసు ప్రభు ఆస్తి. సింహం ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య సింహం. ఆయన మొట్టమొదటి ఆస్తి ఏంటో తెలుసా? డేరింగ్ అండ్ డాషింగ్, ధైర్యం. బైబిల్ రాసింది, ఇది నీవు కలిగి ఉంటే లోకమంతా నీ చేతిలోకి వస్తుంది. చెప్పబట్టి ఒకసారి మిత్రుడివి. దేవుడు ఎంత హెచ్చించిన ఈ మిత్రతనం మాట. అందుకనే ప్రకటన గ్రంథం 21 ఏమన్నా తెలుసా? పిరికి వాళ్ళతో నాకు అసలు స్నేహమే కుదరదంట. ఫస్ట్ నువ్వు ఇది నేర్చుకో. భూమి మీద ధైర్యంగా ఉండటం నేర్చుకో. ఎంతమంది ఉంటారు? ఒకసారి గట్టిగా చెప్పండి. చూడు, చేతికి వెళ్ళడానికి కూడా భయమే. నేను సింహంలాగా ఉంటానన్న వాళ్ళు ఒకసారి చెప్పండి. చెప్పబోతున్నా, భయపడమాక. సేవకే ఫస్ట్ కలేజా ఉండాలి. ఇక్కడ కలేజా ఉండాలి. నీ గుండె ఇంత కాదు. నీలో ఆత్మ సంబంధమైన ధైర్యం ఉంటే నీ ధైర్యానికి అగ్ని చల్లారుతాయి. నీ ధైర్యానికి సింహం చల్లారుతాయి. నీ ధైర్యానికి సముద్రాలు భయపడతాయి. నీ ధైర్యానికి ఎవరితో ఏకరాశ అవుతాయి. నీ ధైర్యానికి ఎరుకోకుండా కోరుతాయి. నువ్వే మిత్రుడిలాగా నా పిల్లలేని ఎముకలతో కూడా కుళ్ళిపోతున్నాయి. భయపడటం అనేది భయంకరమైన క్యాన్సర్. ఫస్ట్ ఏమైనా సరే నా దేవుడు ఉన్నాడని చెప్పండి. ఏమైనా సరే నా దేవుడు ఉన్నాడని చెప్పండి. మీ గుండెల్లో ధైర్యం నిండకపోతే అడగండి. ఏమైనా చెప్పండి. నీ సొంత చదవండి. సామెతలు 3:4 చదవండి. సొంత బుద్ధి, సొంత జ్ఞానం, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుని. ఎన్నో వచ్చినది? సొంత బుద్ధిని ఆధారం చేసుకునే కొద్ది పిరికోడు అయిపోతాడు. నువ్వు పిరికివాడు ఎందుకు అవుతుంది తెలుసా? నీ బుద్ధి మీద నువ్వు ఆధారపడతావు, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడతావు. కానీ మనం ఆధారపడవలసిన ధైర్యం ఒక సింహం మీద ఆధారపడాలి. మనం దేవుడి నుండి ధైర్యవంతులం కావాలి. కొంతమంది తమను తామే సిద్ధపరచుకుంటారు, కుప్పగొలుతూ ఉంటారు. అలా ఉండకూడదు. మనము దేవుడిని సేవిస్తే దేవుడిచ్చే ధైర్యము కొండలు కూడా పెగిలించే ధైర్యం. ఆమేన్. హల్లెలూయా. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మహాభయస్తుడు. నేను యేసు ప్రభువుని నమ్ముకోక మునుపు నాకు దయ్యం అంటే భయం. ఏ భయం? నాకు దయ్యం అంటే భయం. నేను హాస్టల్లో చదువుకుంటున్నాను. తెనాలిలో నేను ఇంటర్మీడియట్ చేశాను. మేము ఇంటికి వెళ్ళాలంటే, మా పుట్టినింటికి వెళ్ళాలంటే, పల్లెటూరు పుట్టినింటికి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి. ఎప్పుడైనా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ట్రైన్ దిగి 3 కిలోమీటర్లు నడవాలి. ఆ ట్రైన్ 11 గంటలకి ఆ ఊర్లో దిగుతుంది. 3 కిలోమీటర్లు నడవాలి. కొన్నిసార్లు ఆ ట్రైన్ దొరుకుతుంది నాకు. 12
12 గంటలప్పుడు ట్రైన్ దిగుతాను. అక్కడ దిగి మా ఇంటికి వెళ్ళడానికి నడుస్తూ ఉంటాను. మధ్యలో అక్కడక్కడ ఊరు వాళ్ళ సమాధులు ఉంటాయి. ఒక ఆమె సమాధి ఉంది, జానకమ్మ. ఈమె బ్రతికినప్పుడు గయాలది. ఆమెను తండేది, జుట్టు పట్టుకుని సాగు పట్టింది. చుట్లు మిగులుతా, చుట్లు తేకపోతే ముసలోడు శాలిస్తా. పెద్ద నేను కూడా ఎంతలే. పెద్ద అయిపోయిన తర్వాత ఆమె నన్ను అట్లా ఇట్లా అలలు పెట్టి ఆమె చూస్తేనే భయం. పాప చచ్చిపోయింది. ఆమెని ఒక రోడ్డు ప్రక్కన వాళ్ళ పొలంలో పాతి పెట్టారు. నేను ఆ సమాధి మీద ఉండి ఇంటికి వెళ్ళాలి. 12 గంటల బాగానే నడుస్తా. ఆ పొలం దగ్గరికి వచ్చిందంటే, ఆ చనిపోయిన ముసలి సమాధి దగ్గరికి వస్తుంటే గడ్డ 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 ఉడికొస్తుంది. ఫస్ట్ బట్టలోడు తీస్తా, బ్యాగ్ రెడీ పెట్టుకుంటా. ఇక ఆ సమాధి అక్కడ ఉంటుంది సమాధి. ఇక పరుగో పడతా. వెనక్కి దిగి చూస్తా, ఏమన్నా వచ్చిందా చూస్తా, వెళ్ళిపోతా. ఊరు ఎంట్రన్స్ లో సమాధులు ఉంటాయి. మళ్ళీ అక్కడ కూడా పరిగెత్తాలి. ఎక్కడ పరిగెత్తాలా? ఎక్కడ సమాధులు ఉంటే అక్కడ పరిగెత్తాలా. ఎందుకు తెలుసా? ముసలి వేసినాడు కొడతాదేమో, ఆ సమాధిలో నుంచి దెయ్యం వస్తాదేమో, ఎవరు వచ్చి ఏం చేస్తారని ఒక్కటే భయం. ఇది పాపం వల్ల వచ్చే భయం. ఎంత పాపిష్టి జీవితం చేస్తావో అంత పెరిగితనం ఉంటుంది. అప్పుడు నేను అంత పరిపూర్ణి కాదు. మీలాంటి డూపు భక్తుడిని. చర్చికి బిల్డప్కి వెళ్తాను, పాస్టర్ మాట అసలు లెక్క కూడా చేయను. అసలు మీరు ఎట్లా చేస్తారే, మీకంటే ముదిరిపోయిన విశ్వాసం నేను. అసలు పాస్టర్కి చొక్కలు చూపిస్తా నేను. హల్లెలూయా చెప్పనుకో, ఇట్టంటారు. ఆయన ఏడుతాడు, ఎందుకు నాకు ఇట్లా చేస్తామంటాడు. పాడమనుకో, నేను ఈ పాటను ఎదుగుతాను, కావాలని చేస్తా. అంత మొండోడి. బల్లారానికి రా అంటే నువ్వు చెప్తే నేను రావాలా అంటే నీకు నేను భయపడా. ఇలాంటి మొండోడి. అలాంటి మొండి జీవితానికి భయం ఎక్కువ, బిద్రతనం ఎక్కువ. మనుషులు ఎదుట మొండితనం, పాపిష్టతనం జీవితం చేస్తారు, కానీ వాళ్ళ జీవితం పాపంతో నిండినందువల్ల భయం కమ్ముకుంటారు. నేను అప్పుడు భయస్తుని. అంత భయం. ఇక దేవుడిని మెల్లగా ఆరాధించడం ప్రారంభించాను. ఒక పాస్టర్ చెప్పాడు, నువ్వు పరిశుద్ధాత్మ పొందితేనేపా, లేకపోతే నీ భక్తి అంతా మురుకాలలో మురుగులాంటిదని చెప్పాడు. నాకు దైవజనులు చెప్పారు, ఎన్ని సంవత్సరాలు చర్చికి రా, పరిశుద్ధాత్మ లేకుండా ఎందుకు? నీళ్ళలో బాప్తీసం తీసుకున్నారని సంకల్ప పట్టుకం. పరిశుద్ధాత్మ అనే బాప్తీసం ఒకటి ఉంది. ఎంతమందికి తెలుసు పరిశుద్ధాత్మ బాప్తీసం? చేయలేదు తెలుసా? యోహానిచ్చే బాప్తీసం కాదు, మరొక బాప్తీసం ఉంది. మేడ గదిలో అపోస్తుల మీదకి వచ్చిన అగ్ని బాప్తీసం మీరు పొందాలి. నాకు చెప్పాడు అన్నమాట. ఆ రోజు నుంచి 3-4 సంవత్సరాల దాకా దేవుడి కోసం పిచ్చి పట్టి తిరిగి అప్పుడు చెప్పాడు యేసయ్య, నన్ను సేవించాలంటే అమ్మ నిడిచి పెట్టాడు. నీ కోసం అమ్మ నిడిచి పెడతాను. అమ్మ ప్రాణం, కానీ ఎవరు ప్రాణం? యేసయ్య కంటే గొప్పదా? మళ్ళీ ఇట్లా చెప్తే మీరు వేరే ఊట్లోకి వెళ్తారు. యేసయ్య కంటే గొప్ప స్థానం మనం ఎక్కువ ఎవరికి ఇవ్వకూడదు. అలా చెప్తే ఈ అబ్బాయి ఇలాంటి బోధలు చెప్తున్నాడంట. రేపు పరలోకం ఇచ్చేది ఆయనే, రాకుండా ఎత్తిచ్చేది ఆయనే, నీ రోగాన్ని స్వస్థపరిచేది ఆయనే. ఆయన తర్వాత ఏదైనా ఒక్కొక్కటి విడుము ఇడుచుకుంటూ వచ్చారో దేవుడికి సమీపంగా చేరారు. ఆనాడు అభిషేకం ఇచ్చారు దేవుడు. మొట్టమొదటిసారిగా 3 సంవత్సరాల తర్వాత ఒకరోజు చిన్న చర్చిలో ఆరాధన చేస్తుంటే, ఆ రోజు కళ్ళమ్మట నీళ్లు పెట్టి చేసిన ప్రతి పాపం, చిన్న పాపం రాసుకొని వచ్చాను. పాస్టర్ ఎప్పుడు పాపం ఒప్పుకోమంటాడు. 3 సంవత్సరాలు ఒప్పుకోలే. నువ్వు ఒప్పుకోమంటే ఒప్పుకోవాలా ఏదంట అంటే మమ్మల్ని దొంగలో నీతిమంతుడు అంట. అయితే ఒకరోజు పరిశుద్ధాత్ముడి కోసం అన్ని రాసుకున్నా. ఎక్కడెక్కడ పొరపాట్లు చేశాను, ఎక్కడెక్కడ అసభ్యంగా ప్రవర్తించాను, ఎక్కడెక్కడ మోసాలు చేశాను, ఎక్కడెక్కడ అమ్మ నాన్నకి విరోధంగా స్నేహితులకి ఏమేం చేసినా రాసుకుని వచ్చి ఒకరోజు మెల్లగా పాజిటివ్ ప్రేయర్లో కూర్చొని ముందు పెట్టుకుని ఒక్కొక్కటి ధ్యానిస్తూ ఉంటాను. పశ్చాత్తాపడుతున్నా, నేను పాపినయ్యా అంటూ ఉండగా మెల్లగా కళ్ళు మూసుకుపోయాను. గట్టి కళ్ళు వచ్చేసాడు. కళ్ళు మూసుకుపోయాను. ఇంకా ఒప్పుకున్నా, అంతరంగంలో ఇంకా ఒప్పుకోవాలి. గుర్తు చేశాడు, రహస్య పాపాలు కూడా గుర్తు చేశాడు. అన్ని ఒప్పుకున్నాను. పరిశుద్ధాత్ముడు వచ్చాడు.
నాకు తెలిసి వారం రోజులు తిండి లేకుండా మంచం పడిపోయాయి. ఎవరు లేరు నాకు అప్పుడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. అమ్మ లేదు, నాన్న లేదు. ఒక ఇంట్లో రూమ్ తీసుకొని పరిశుద్ధాత్మ కోసమే బ్రతుకుతున్నా. పని చేసుకుంటా సేవకి వెళ్ళాలని ఉంది. పరిశుద్ధాత్మ లేకుండా సేవకి వెళ్ళొద్దని చెప్పాను. సేవకులు చెప్తున్నారు పరిశుద్ధాత్మ పొందకుండా సేవకి వెళ్ళబోకన్నాడు. నేను పరిశుద్ధాత్మ కోసం 3 సంవత్సరాల పాటుగా ఒక రూమ్ తీసుకొని పనులు చేసుకుంటా ఇలాంటి పెయింట్ పని చేసి ఈ పనే కాదు రకరకాల పనులు చేశాను. ఆ పనులు కూడా ఇప్పుడు నాకు ఉపయోగమైంది. నాకు ఎంత మర్మంగా అలంకరిస్తారో నాకు తెలియదు. అన్ని పనులు చేశాను. యజమానుడి దగ్గర నమ్మకం ఉండేవాడిని. యజమానుడి దగ్గర తలదించి నమ్మకం ఉండేవాడిని. ఎప్పుడైతే నమ్మకత్వం పెరిగిందో అభిషేకం వచ్చింది. ఆమె నేను మొట్టమొదటిగా అభిషేకించబడిన తర్వాత సమాధుల్లో కూడా ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళా. చెప్పకుండా ఒకసారి ఏ పిశాచికి భయం లేదు, ఏది కలవరం లేదు. నాకు తెలిసి ఈ భూమి మీద నన్ను ఎవరైనా ఏ రోగమైనా ఏ పిశాచైనా ఏ తంత్రం మంత్రమైనా ఏదైనా చేస్తారనే భయం ఎప్పటికీ రావట్లేదు. కారణం ఏంటి తెలుసా? ప్రతిరోజు యెహోవాను సేవించడం వలన నాలో ఉన్న రోగానంతా తీసేస్తున్నాడు. భయం అనే రోగం అన్నిటికంటే భయంకరమైన రోగం. అన్నిటికంటే రోగం ఏంటిది? భయం. ఇది నిన్ను పీడించింది. ఫస్ట్ నిన్ను నీ మీద ఆధారపడని చెప్పింది. ఫస్ట్ నీ కాళ్ళ మీద నువ్వు ఆధారపడాలి. అది చాలా పాపం. అది ఎవరి మీద ఆధారపడాలి? మనం యెహోవా మీద ఆధారపడాలి. మన సమస్త విడిచిపెట్టి ఆధారపడటం నువ్వు ఆరంభిస్తే నీలో ఏ రోగములు ఏ భయములు ఉండకుండును గాక. ఏ రోగం ఉండదు. యేసయ్యను నమ్ముకున్నప్పుడు 100 రోగాలు ఉన్నాయి. నేను చిన్నప్పుడే కళ్ళజోడు పెట్టాను. ఎవరి దగ్గర లేదు ఈ రోగం. చిన్నప్పుడే కళ్ళజోడు. తెలుసా కళ్ళజోడు అంటే? సోడా బుడ్డి కళ్ళజోడు అంటారు. సోడా బుడ్డి కళ్ళజోడు అంటారు. తెలుసా మీకు? చుట్టూ ఫ్రేమ్ నల్లగా ఉంటుంది. ఇంతలా ఉంటుంది. అర్థం పెద్దోళ్ళు పెడతారు. పూర్వకాలంలో ఉన్నాయా ఇప్పుడేవి? ఇప్పుడంతా లేటెస్ట్ స్టైల్ పేపర్ లాగా వచ్చినాయి. అప్పట్లో ముసలోళ్ళు వృద్ధులు పెడతారు. పెద్దవాళ్ళు నల్లగా ఉంటుంది, ఇంతలా ఉంటుంది. అది పెట్టేసారు నాకు సెవెంత్లోనే. అది పెట్టుకొని చూస్తూ ఉంటాను. ఎటు చదివేవాడు. చిన్నప్పుడే సూపుపోయింది. కాళ్ళు పడిపోతాయి. శరీరానికి రోగం. యాక్టివ్ ఉండదు. ఒంటి నిండా రోగం. ఎప్పుడైతే దేవుణ్ణి సేవించటం, దేవునికి సమర్పించుకోవటం, దేవుణ్ణి వెంబడించడం నేర్చుకున్నామో ఆ రోజు నుంచి రోగం అంటే నాకు తెలియదు కూడా. ఆమె హాస్పిటల్కి రేరు, మందులు వాడటం రేరు. ఎందుకు తెలుసా? నేను యెహోవాను ఆరాధిస్తూ ఉండగా దేవుడు అన్నాడు, నీకు రోగం రానివ్వకుండా కాపాడతాను. ఆమె నీ పిల్లలు కాపాడతా. ఎందుకు విస్తారంగా హాస్పిటల్కి డబ్బులు పెడతా? మందులు 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 మందులు. నేను ఈ మధ్య ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాను. నిన్న ఒక చర్చి ఓపెనింగ్కి వెళ్ళాను. అక్కడ పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు. నన్నే స్పీకర్గా పిలిచారు. నా ప్రక్కన ఒక పెద్ద పాస్టర్ ఉన్నాడు. పెద్ద ఆయన భోజనం అయిన వెంటనే తన శిష్యుని పిలుస్తున్నాడు. భోజనం అయిన వెంటనే రే ఆ బ్యాగ్ తీసుకురా, ఆ బ్యాగ్ తీసుకురా అన్నాడు. బ్యాగ్ తీసుకొచ్చి నా ముందే బ్యాగ్ జిప్ ఓపెన్ చేస్తే ఇన్ని బిళ్ళలు ఉన్నాయి. ఎన్ని బిళ్ళలు? ఇన్ని బిళ్ళలు. ఓ పాస్టర్, ఇంకా వ్యాధి మీద నీకు చేయలేదు. వ్యాధి నీకు దూరంగా ఉండాలి, స్వస్థత నీకు సమీపంగా ఉండాలి. బిళ్ళల మీద ఆధారపడటం మానండి. వేసుకోనండి కాదంట్లా. దేవుడి ప్రమాణం నీ ఏదికి ఎప్పుడు రావాలి? దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు పొందుతావు? నీ ఇంట్లో నీవు నీ పిల్లలు కలిసి సేవించుతున్న మరుక్షణం నుండి నీ పిల్లలు బిళ్ళలు మింగటం మానేయుదురు గాక. మీ డబ్బులు హాస్పిటల్ పెట్టడం మానేయుదురు గాక. విస్తారమైన డబ్బులు సంపాదించడం పెట్టడం. మా పిల్లలు వెరీ గుడ్. మా పిల్లలు ఎప్పుడు హాస్పిటల్. మా రకం ఎప్పుడు ఉన్న ఒకసారి అసలు ఏ రోగాలు రావు. వచ్చినా సరే యెహోవాను నేను నీ రోగం తొలగిస్తానన్నాడు. రోగాలు ఉండకూడదు. ఇళ్లలో ముక్కుడు మూలుగుడు ఉండకూడదు. పొద్దున్న లేచి సేవించి, పొద్దున్న లేచి 1 గంట ప్రార్థన చేయి. నేను ముగించబోతున్నా. ఎంతమంది చేస్తారు ఈ పని? పొద్దున్న లేచి చేతులు ఎత్తండి, 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 ఎత్తండి. కళ్ళు పోయండి. యేసయ్యకి ఒకసారి చెప్పండి.
పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తాను ప్రభా, చెప్పండి. అదిగో అబద్ధం ఆడుతున్నా, చెప్పండి. పొద్దున్నే లేచి అడావుడిగా వ్యాపారాలని పనులని పరిగెత్తకుండా లెగవగానే మోకరిస్తారన్న వాళ్ళు ఒకసారి ఒక ఏసై చెప్ప, పొద్దున్నే ప్రార్థన చేస్తాను ప్రభా, చెప్ప. పొద్దున్నే ప్రార్థన చేస్తాను ప్రభా. మీ ఆశీర్వాదం కోసం కూడా చెప్పట్లేదు. ఇక్కడ దున్నపోతున్న కనుక పొడిచినట్టు మాకు సేవలు చచ్చిపోతున్నారు. ఒరే మీ బాబు కోసం చెప్పడరా, చెప్పకపోతే నీకు కరువైపోతుంది. కూటి కోసం కోటి తిప్పులు పడాల్సి వస్తుంది. రోగాలు పట్టి మూలుగుతున్న పరిస్థితి వస్తుంది. చెప్పు, చేయొద్దు ఒకసారి, నా కోసంగా చేయొద్దు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా, యేసయ్యా ఒకసారి చేయొచ్చు. నా ఇంట్లో ప్రార్థన లేదయ్యా, ఇక ప్రార్థన చేస్తానని ఒక తీర్మానం చెయ్యి. హల్లెలూయా, 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 యేసయ్యా ప్రార్థన చేస్తానయ్యా. ఉదయాన్నే మనసు దిగగానే ప్రార్థన చేస్తానని చెప్పు, 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 చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, బైబిల్ చదువుతాను, ఒక 2 అధ్యాయాలు చదువుతానని చెప్పు. రేపటి నుంచే ప్రారంభిస్తాను, రేపు తెల్లవారు నుండే ప్రారంభిస్తానన్న వాడు చేతులు చెప్పండి. నేను చదవనున్న వాడు చేతులు దించండి. అవసరం లేదు కదా యేసయ్యకి, చేతులెత్తి ధైర్యంగా నేను చదువుతాను ఒక మొక్కుబడి చెయ్యి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పు, ఒక తీర్మానం చెయ్యి. యేసయ్య సంతోషపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. రోగం నిన్ను చూసి భయపడుతుంది, దరిద్రం నీ ఇంటి నుండి పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎంతమంది నిజంగా ప్రార్థన చేస్తారు? మంచం దిగ్గానే, మంచం మీద కూర్చో, కింద కూర్చో, ఎక్కడ కూర్చున్నది ముఖ్యంగా, నువ్వు 7వ సారి కూర్చో ప్రార్థన చేయి. ఒక్క అరగంట ప్రారంభించాలి. 10 నిమిషాలు ప్రార్థన చేయాలి. 10 నిమిషాలు, 20, 30 అలా 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 కొనసాగాలి. రెండవది, బైబిల్ చదవండి. ఈ 2 చేసిన, నేను 2 చేస్తానని నిబంధన చేసిన వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 3వ మాట ఒకసారి చదివి ముగిస్తాను. అక్కడ ఏమనుందంటే, నీ ఎదుట శత్రువులు పారిపోవునట్లుగా చేస్తాను. ఆమేన్. నీ ఎదుట శత్రువు పారిపోయేటట్లు చేస్తా. దేవుడు బిడ్డలారా, మీరు సేవిస్తే, మీరు దేవుడిని సేవిస్తే, పొద్దున్నే ప్రార్థన చేస్తే, ఒక 2 అధ్యాయాలు బైబిల్ చదివితే, ఆ తదుపరి మీరు అడుగు బయట పెట్టేటప్పుడు ప్రార్థన చేసుకుని బయలుదేరండి. మా ఆ ప్రాంతంలో, కోస్తా ప్రాంతంలో మా నాన్నగారు ఒకటి చూసేది, చాలా మంచి బిహేవియర్. ఆయన పెద్దగా చర్చికి వెళ్ళడు, మామూలు నార్మల్ మనిషి. కానీ ఆయనలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే, పొద్దునే లెగుస్తాడు, 4 గంటలకు లెగుస్తాడు, చక్కగా టాయిలెట్ అవుతాడు, రెడీ అవుతాడు. మరి ప్రార్థన చేసుకున్నాడో లేదు తెలియదు, పొద్దున్నే కూడా లెగుస్తాడు. తర్వాత ఆయన పొద్దున్నే ఆయనకి బిజినెస్, మా నాన్నగారు రకరకాల బిజినెస్లు చేస్తాడు. వ్యవసాయం చేస్తాడు, కాంట్రాక్టులు చేస్తాడు. ఈ నెదర్లాండ్ కాంట్రాక్టులు ఉంటాయి, ట్యాంకర్లు కడతారు, నీళ్ళ ట్యాంకర్లు కొత్తగా వచ్చినాయి, టెండర్లు, కోట్ల రూపాయల టెండర్లు పడతాడు. మా నాన్న అలా ఇది చేస్తాడు, నేను ఆయన పక్కన తిరుగుతూ ఉన్నాను, టెండర్లు పడతా. ఇలాంటి టెండర్లు చేసేవాడు, వ్యవసాయం చేసేవాడు. ఇలాగన్నీ చేసేటప్పుడు ఆయన నేను గమనిస్తాను. నేను స్కూల్కి బయటికి వెళ్ళేటప్పుడు వెళ్తాను, మా నాన్న నాతో పాటు తన బిజినెస్ పైకి బయటకు వెళ్తూ ఉంటాడు. ఆయన డిమ్మగా టాయిలెట్ అవుతాడు, నేను స్కూల్కి టాయిలెట్ అవుతాను. మా నాన్న నన్ను బండి మీద వదిలిపెడతాడు, నేను వదిలిపెడతాను రా అంట. నేను బ్యాగ్ రెడీ అయ్యి బయట నుంచి ఉంటాను. మా నాన్న ఏం చేస్తాడని చెప్పేసి నేను చూస్తూ ఉంటాను. మా నాన్న గోడ దగ్గర ఒక ఏసై ఫోటో ఉంటుంది, ఒక ఏసై ఫోటో ఉంటుంది. ఆయన దగ్గర నుంచొని ఇలాగే నుంచుంటాడు, కొద్దిసేపు ఇలాగే నుంచుంటాడు, దండం పెట్టి నుంచుంటాడు. ఏడున్నాడు కదా మా నాన్న, చనిపోయాడు. భూమి మీద ఇలాంటి కార్యాలు మన జీవితాల్లో జరగాలి. ఆయన ఇలాగే నుంచుంటాడు. నేను చూసి అప్పుడు తెలియదు ఆయనకున్న క్యారెక్టర్. నాకు అనిపించింది, మా నాన్న ఆ విధంగా దేవుణ్ణి అంటుకోబట్టే నేను ఈరోజు సేవకున్నాయి. ఆమె తల్లిదండ్రులగా మీ ప్రవర్తనను బట్టి మీ పిల్లలు నడుస్తారు. మీరు ఎంత బుద్ధిమంతులు అవుతారు. మరి ఒకరికి ఏం చెప్పరు, నన్ను చూసి నువ్వు నేర్చుకోండి. ఏం చెప్పరు, ఎక్కువగా నోటి మాటలు అవసరం లేదు, మన బిహేవియర్ చాలు. తండ్రులారా మీ పిల్లలకు మంచి బిహేవియర్ నేర్పించండి. అట్లే నుంచునేవాడు ఇలాగే
నువ్వు నుంచుంటే నీ బిడ్డ నుంచుంటుంది. నువ్వు చర్చికి వస్తే నీ పిల్లలు వస్తారు. నువ్వు పాడితే వాళ్ళు కూర్చుంటారు. నువ్వు ప్రార్థన కూర్చుంటే వాళ్ళు కూర్చుంటారు. నువ్వు సినిమా చూస్తే నువ్వు వేసే డ్రెస్సులు చూసి పొరపాటు ఈ డ్రెస్సులు ఏంటో నేర్చుకోవాలి. ఆడపిల్లలారా, మీ పిల్లలకి జాగ్రత్త అయిన డ్రెస్సులు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరేసే లక్షణాలు మీ పిల్లలకు వస్తాయి. ఆమె గ్యారెంటీ వస్తాయి. ఒక చెట్టు ఏ ఫలం అదే ఫలం ఫలిస్తారంట. నా మాట విని మీరెంత డీసెంట్గా ఉంటారో మీ రాబోయే తరం అంత డీసెంట్గా ఉండదు కాక. ఆమె ఏదో పిచ్చి పిచ్చిగా నా వరకు నేను బ్రతుకుతాను అంటే నీ పిల్లలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. బయట ఎక్కడ తిరుగుతారో తెలియదు. అది నువ్వు నేర్పిన ప్రవర్తన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు సేవించడం నేర్చుకో, నీతిగా నువ్వు నేర్చుకో, పిల్లలు నేర్చుకుంటారు. ఆమె అలాగా సేవించేవాడు. మనం కూడా సేవిస్తే మూడవ ఆశీర్వాదం ఏమనుందంటే శత్రువు నీ ఎదుట పారిపోవును, నీ ఎదుట నిలబడలేకపోవును. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతని పేరు దావీదు. దావీదు జీవితము ఉదయకాలం నుండి సాయంత్రం వరకు చనిపోయేంత వరకు అతను పరిశీలన చేస్తే ఉదయాన్నే లెగుస్తాడు, రేయి మొదటి జామున లెగుస్తాడు, పొద్దున్నే ప్రార్థన చేస్తాడు. తన కోసం, తన పిల్లల కోసం, తన భార్య కోసం, తన రాజ్యం కోసం. ఈ మధ్య జగన్ గారు కూడా చెప్పారు ఇంటర్వ్యూలో, నేను ప్రార్థన చేసుకుంటాను. రాజులు ప్రార్థన చేయాలి, అధికారులు ప్రార్థన చేయాలి. అది పిల్లలు చూసి నేర్చుకుంటారు. ఆ విధంగా దావీదు జీవితాన్ని ఉదయాన్నే లేచి ప్రార్థనలో పాల్గొంటాడు. రాజు ఆయనే మోకరిస్తాడు. రెండవది ధర్మశాస్త్రం చదువుతాడు. మూడవది ఆయన పొరపాటు రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు వెంటనే మళ్ళీ నేను నీ చిత్తానుసారంగా నడిచేటట్లుగా, నీ ఉద్దేశాలను నెరవేర్చేటట్లుగా నాతో రాయని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు అడుగు జాడలో నడిచేవాడు. అందుకని కీర్తనకారుడు రాశారు, నీ ఉద్దేశానుసారంగా నన్ను నడిపించు, నీ చిత్తానుసారంగా నా అడుగులు పడటట్టు సహాయించు. అందుకే దావీదు యుద్ధానికి వెళ్ళాడంటే శత్రు పొయ్యాల్సిందే. ఒకసారి చప్పట్లు కొట్టాడు, సరే పొయ్యాల్సిందే. ఒక్కసారి దావీదు నిలబడితే ఎదుటివాడు ఎంతటైనా సరే, గొలియాతు ఎత్తెత్త, దావీదు ఎత్తెత్త. దావీదు పుట్టాడు, గొలియాతు ఎత్తెత్త. 6 మూరల జ్ఞానం, సంబంధం లేని ఎత్తు, సంబంధం లేని బలం. కానీ దావీదుకి ఎంత బలమా, లావ, కొండ, ఆకాశమా, అగ్ని, సింహమా కాదు. నేను నా దేవుడిని సేవించా, నా దేవుడు నా శత్రువుతో యుద్ధం చేయగాక. ఇలాంటి ఒక ధైర్యం మీద పుట్టుకొస్తుంది. ఎదుటిన్న శత్రువును చూసి భయపడవు, అప్పును చూసి భయపడవు, రోగాన్ని చూసి భయపడవు, వచ్చే సమస్యకు కొనుగోలు. నీకు కనబడేదల్లా దేవుని బాహుబలం, దేవుని మహత్యం. అప్పుడు నీకు చూసినప్పుడు శత్రువుని ఎదుట ఓడిపోవాలి కాక, సాధారణ క్రియలు లయమవులు కాక, నీ ఇంట్లో అప్పులు, రోగాలు, సమస్యలు నీ గడప నుండి పారిపోవాలి కాక. కళ్ళు మూసుకున్నాం. దేవుడి బిడ్డలు ఒకసారి కళ్ళు మూసుకున్నాం. సేవించడం అలవాటు చేసుకో. దావీదు జీవితంలో, ఆయన వ్యక్తిగత జీవితంలో, ఆయన కుటుంబంలో దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకే బలమైన కుటుంబం, ఆ కుటుంబానికి శ్రేష్టమైన ఆహారం, ఆ కుటుంబంలో రోగము లేదు, ఆ కుటుంబంలో శత్రువు జయించినట్టు లేదు. నీ కుటుంబం కూడా అలాగే ఉండాలి. నువ్వు దేవుణ్ణి సేవించడం ప్రారంభించు. పొద్దున్నే ప్రార్థన చేస్తానని నిబంధన చేశావు, లే 2 అధ్యాయాలు చదువుతానని 2 చేతులు జోడించి ఒకసారి చిన్న ప్రార్థన చేయి. హల్లెలూయా, ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. యేసయ్యా, నిన్ను సేవిస్తాను ప్రభా. ఎక్కడికి వెళుతున్నా నీ ఆలోచనలను వెంబడిస్తా, నా హృదయాన్ని నీ అడుగుజాడలో నడిపిస్తానని చెప్పు. ప్రార్థన చేయండి. మౌనం ఉండదు. యేసయ్యా, యేసయ్యా అంటూ ఉండదు. యేసయ్యా, ప్రార్థన చేసి అలవాటు దయచి. యేసయ్యా, బైబిల్ చదివి అలవాటు దయచి. బయటికి వెళ్ళేటప్పుడు నీకు విరోధంగా ఏ కార్యం చేయకుండా, ఆదివారం వస్తే చక్కగా ఆదివారం మందిరంలో కనపడతాయి. ఇలాంటి మొక్కులని ప్రభువు సమర్పించు. నోరు
ఊరికే మోహంలా కూర్చొని నోరిచ్చింది నోటితో ప్రార్థించు. ఇచ్చలవిడిగా మాట్లాడతావు కదా, లేనిపోయిన నేరాలు మాట్లాడతావు కదా, దేవుడి దగ్గర ఎందుకు మోగదా ఉంటావు? దయచేసి హల్లెలూయా, స్తోత్రమయ్యా. మోగ కూడా తొలగించు. చేతులు ఎత్తు పైకి. అయ్యా